అయితే మన విజయశాంతి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అండి. మా ఇండస్ట్రీ నుంచి ఎమ్మెల్యే పదవికి వెళ్ళారంటే చాలా హ్యాపీగా ఉంది. తను ఇంకా చాలా పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నాము. అందరినీ చూసుకోవాలి ఎమ్మెల్యే అయ్యి ఉండి, మేమైతే అదే కోరుకుంటాము. సో విజయశాంతి గారి గురించి వ్యక్తిగతంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? నేనైతే సినీ ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ అండి, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైల్. తన మూవీస్ అయితే చిన్నప్పటి నుంచి నేను చూశాను. విజయశాంతి నాకైతే తను చాలా ఇష్టం. బట్ తను ఎమ్మెల్యే అయిందంటే ఎదగాలని మాకు కూడా హ్యాపీనే. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళకి మీరు అక్కడ అది చూసుకోవాలి, ఇక్కడ ఇది కూడా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ కూడా చూస్తారు కదా, ఇది అది రెండు ఫాలోఅప్ చేయాలి. విజయశాంతి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా మాకా వస్తే రాములమ్మ, తర్వాత ఇది గ్లామర్ హీరోయిన్ గా ఇష్టమా, లేకపోతే ఒక మెసేజ్? హీరోని తన యాక్టింగ్ చాలా బాగుంటది, ఫైట్ సీన్స్ అవన్నీ చూసిన నేను. కృష్ణ గారితో చాలా మంచి మంచి సినిమాలు చేశారు కదా, అట్లా అవి కూడా బాగానే ఉంటది. తన మూవీస్ వచ్చినప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను, దాదాపు ఒక 5-6 years ఏమో ఉంటది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫైట్ సీన్స్ బాగా చేస్తుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఇలాంటివి చాలా లైక్ చేస్తాను. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ గారితో వైజయంతి అని ఒక సినిమా చేశారు, నిన్న టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎట్లా అనిపిస్తుంది? అది కూడా బాగానే ఉందండి. టీజర్ విజువల్స్ ఎట్లా ఉన్నాయి? మొత్తం పోలీస్ డ్రెస్ తో, ఇంకా అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపించిందా? చేసింది కదా పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కి ఏమన్నా అంతే ఈజ్ ఉందా? అంటే అప్పుడు ఎంగ్లో ఉంది, ఇప్పుడు ఏజ్ అయింది కాబట్టి పర్లే, అయినా కొంచెం అటు ఆమె కూడా అటు సినిమాలు ఇటు ఇండస్ట్రీ పొలిటికల్ గా కూడా రావాలనుకుంటున్నా. అన్ని చూసుకోవాలి, అదే నేను చెప్తున్నా. ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, సినీ ఇండస్ట్రీలో అందరూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే అడుగుతూనే ఉంటారు కదా వాళ్ళ కోసం. ఓకే మేడం, థ్యాంక్ యూ.